వెల్కమ్ బ్యాక్. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో చేపట్టిన ధర్నా గ్రాండ్ సక్సెస్ అయిందని వైసీపీ శ్రేణులు ఫుల్ ఖుషీతో ఉన్నాయి. కానీ ఆ పార్టీ అధినేత జగన్ మాత్రం కాస్త ఆగ్రహంగా ఉన్నారట. జగన్ అసంతృప్తికి కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర సోమవారం వైసీపీ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి 2 రైళ్లలో సుమారుగా 5,000 మంది కార్యకర్తలు ఢిల్లీకి తరలి వెళ్లారు. ముఖ్య నేతలను ఏసీ రైళ్లలో, వీఐపీలను విమానాల్లో హస్తనకు తీసుకెళ్లారు. ఇంతవరకు బాగానే ఉన్న ఢిల్లీ ప్రయాణంలో కార్యకర్తలకు చుక్కలు కనిపించాయట. రైల్లో కార్యకర్తలకు సరైన భోజన ఏర్పాట్లే లేవట. మంచినీళ్లు తాగడానికి ఇబ్బందులు పడ్డారట. రైలు దిగిన తర్వాత స్టేషన్ నుంచి ధర్నా స్థలానికి చేరుకోవడానికి ఏర్పాట్లు చేయడంలో వైసీపీ నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలుస్తోంది. దీంతో కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలుస్తోంది. కార్యకర్తలు పడ్డ కష్టాలు తెలుసుకున్న అధినేత జగన్ బుధవారం జరిగిన రివ్యూ మీటింగ్లో వైసీపీ నేతలకు క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది. ధర్నా వేదిక ఏర్పాటు సవ్యంగా లేకపోవడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారట. సుమారు 300 మంది నాయకులు ఆసీనులయ్యేట్టు వేదిక సిద్ధం చేయాలని ముందే జగన్ చెప్పారట. కానీ 100 మందికి పైకి రాగానే వేదిక ఓ వైపు ఒరిగిపోయింది. సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం యేచూరి వేదికపైకి వచ్చినప్పుడు వేదిక స్వల్పంగా పక్కకు ఒరిగింది. వేదిక కుప్పకూలిపోతుందేమోనని జగన్తో సహా మిగతా నేతలు భయపడ్డారు. దీంతో కంగారు పడ్డ నేతలు వెంటనే అప్రమత్తమయ్యారు. సభా వేదికతో పాటు సభ ముందు షామియానాలు, కుర్చీలు వేయాల్సి ఉన్నా అవన్నీ సరిగ్గా లేకపోవడంతో కార్యకర్తలంతా సమీపంలో చెట్ల కింద, ఇతర భవనాల ముందు కూర్చోవలసి వచ్చింది. ఈ లోటుపాట్లపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. ధర్నా సమయంలో నాయకులు వ్యవహరించిన తీరుపైన అధినేత అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. స్టేజీ మీద ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కేంద్ర, రాష్ట్ర, జిల్లా పరిశీలకులు ఉండేలా ముందుగా ప్లాన్ చేశారు. తీరా ధర్నా ప్రారంభమైన తర్వాత చోటామోటా నాయకులంతా వేదికపైకి చేరడంతో స్టేజీపై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు స్టేజీ ఎక్కలేక కిందనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిపైన జగన్ ఆగ్రహించారట. మరోసారి ఇలాంటి సమన్వయ లోపం లేకుండా చూడాలని సూచించారట.